అండ్ ఈయన అన్నపూర్ణ స్కూల్ నుంచి వచ్చారనమాట. అండ్ నాగార్జున గారు ట్వీట్ వేయడం జరిగింది, అండ్ అమలా మ్యామ్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అనిపిస్తుందండి? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా, ఆడియన్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. డే వన్ మేము ప్రీమియర్ సిస్టమ్ నుంచి చాలా పాజిటివ్గా తీసుకెళ్లారు అందరూ. అండ్ ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా బాగుంది. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే నాకు అడిగేది, చూసిన అందరు కాల్ చేసి, అసలు ఎలా తీశారా ఈ సినిమా అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ వెర్ సి టెక్నికల్గా చాలా సౌండ్ ఉంది, అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఐఎమ్ సో గ్లాడ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము సినిమాలో మీరు చూస్తే ప్రతి మూమెంట్స్కి సెటప్స్, పే ఆఫ్స్ చాలా చేసాం. చాలామంది ఏం చెప్పారు, నాకు టైటిల్ కార్డ్ చాలా బాగుందన్న అని చెప్పారు. టైటిల్ కార్డ్లో మీరు చూస్తే మేము ఆ జంప్ దగ్గర చామింగ్ స్టార్ షర్వా వేసి అక్కడే మేము చెప్పాం విన్నింగ్ షాట్ ఆఫ్ ద ఫిలిం, ఎలా హీరో విన్ అవుతాడు అని చెప్పి. అండ్ ఈవెన్ ఎండింగ్ ఛాంపైజ్ అరైవ్డ్ అని గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో మీరు సినిమా చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ అన్ సెటప్, పే ఆఫ్ నీట్గా వెళ్తుంది. అండ్ రేసింగ్తో పాటు సినిమాని ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగుందంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఎస్పెషల్లీ మన బుద్ధోడు ఉన్నాడు కదా, వీడు తాత అండము, ఎంత సీక్వెన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. డే వన్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి టర్న్ అవుట్ అవుతున్నారు. బిగ్ థ్యాంక్స్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. నిన్న మేము ఏఎంబీకి వెళ్ళాము ఒక 2 days బ్యాక్. చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు సినిమాని. ఐ థింక్ 14 years 15 years ఉంటారు. సో చాలా ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. అండ్ దిస్ ఈజ్ వాట్ యాజ్ ఎ టీమ్ వీ వాంట్. సో దిస్ ఫిలిం నాకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చేస్తే లాంగ్ రన్ ఫిలిం. సో ఇప్పుడు సమ్మర్ అంతా బైకర్దే, ఇంకో 3 weeks థియేటర్లో అలా రన్ అవుతుంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. దీనికి హెల్ప్ చేసిన నా టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. అండ్ హాలీవుడ్ స్టైల్లో ఉంది, సూపర్ ఉన్నాడు శర్వా అన్న అని మాట్లాడుతున్నారు కదా. శర్వా అన్న, బిగ్ థ్యాంక్ యూ టు యూ. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా బాగా నమ్మారు నన్ను. అండ్ సో మీరు స్క్రీన్ మీద హాలీవుడ్ లాగా ఉండాలంటే హాలీవుడ్ లాంటి హీరో ఉంటేనే నేను హాలీవుడ్ లాగా ప్రజెంట్ చేయగలుగుతా. సో బిగ్ థ్యాంక్ యూ అన్న. రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ సార్. లాస్ట్లో క్లైమాక్స్లో అందరూ ఒకటి చెప్తున్నారు, డైలాగ్ లేకుండా ఎమోట్ చేసేవే, డైలాగ్ భలే చేస్తారని. సో డైలాగ్స్ లేకుండా నేను చేయాలి అంటే బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉండాలి. మీరు చూస్తే సినిమాలో ఫస్ట్ టైం శర్వా అన్న, రాజశేఖర్ సార్ని చూసినప్పుడు డైలాగ్స్ ఉండవు, క్లైమాక్స్లో కూడా డైలాగ్స్ పెట్టలేదు. దట్ ఈస్ ద ఎమోషన్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. అండ్ రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాల్విక, నా ప్రీవియస్ సిరీస్ చూసిన, లూజర్ చూసిన, సో ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దీంట్లో కూడా మాల్విక, ఎందుకు మాల్విక అని అప్పుడు చెప్పారే కదా, సెకండ్ హాఫ్ మీరు చూస్తుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ అదర్ స్పోర్ట్ లైక్ హాకీ కానీ క్రికెట్ కానీ మనకు తెలియదు విజువల్గా. టీవీలో ఇప్పుడు రియాక్షన్స్ నేను చెప్పాలి, ఇది ఇక్కడ పడుతుంది. సో అది ఎనాక్ట్ చేయాలంటే ఐ నీడ్ ఎ పర్ఫార్మర్. దాని తర్వాత వచ్చే హాస్పిటల్ సీన్స్ కానీ, ఒక్క సీన్లో సినిమాని మొత్తం కమ్యూనికేట్ చేయాలి. సో దట్ ఈస్ వై నేను మాల్వికని తీసుకున్నా. థ్యాంక్ యూ మాల్విక. అండ్ అన్వర్, నువ్వు ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తున్నావో విక్కీని, అందరు క్లాప్స్ పడుతున్నాయి థియేటర్లో. సో అన్వర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, థ్యాంక్ యూ. సో ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి, మీ అందరికీ సినిమా కంపల్సరీ నచ్చుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రేసింగ్, ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది దీంట్లో, బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ సన్. So please go to the theatres and watch the film. A film by son of Rajendra Prasad Reddy is my father. Thank you. వారేవా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా